నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదల గూడు కోసం భూ పరిరక్షణ పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇళ్ల స్థలాలు ఇవ్వండి, లేకపోతే మేమే పాకులు వేస్తాం. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనస. ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర స్థితిలో రోగులు, కాలుష్యం బారిన భక్తులు, ప్రజలు. మాఫియాలకు ప్రతినిధిగా ఎమ్మెల్యే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న సంపద సృష్టికర్త. మీడియా సమావేశంలో వైసీపీ నగరాధ్యక్షుడు మార్గాని భరత్రామ్ విమర్శలు. ఇంటర్ విద్యార్థినులకు కాపునాడు నగదు బహుమతులు. పౌర సేవలు అందించే క్రమంలో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి వాటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని పౌర సేవలు అందించే అధికారులు, సిబ్బంది ఖచ్చితంగా జవాబుదారీతనం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద అమరావతి నుంచి ఉచిత ఇసుక పాలసీ, రానున్న వర్షాకాలం ముందస్తు నిల్వలు, పీఎం కోసం సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు, భూ సంబంధ అంశాలు, పురపాలక గ్రామీణ ప్రాంతాల్లో వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా, కీలకమైన ప్రభుత్వ ప్రజా సంప్రదింపు అంశాలు, ఎంఎస్ఎంఈ సర్వే, ఇండస్ట్రియల్ పార్క్స్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రపై జిల్లాల ప్రగతిపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ ఘర్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వర్షాకాలంలో నిర్మాణ పనులకు సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా జిల్లా పరిధిలో 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలియజేశారు. శాండ్ బ్యాంకుల ద్వారా వర్షాకాలం కోసం వినియోగదారుడికి ఇసుకను అందుబాటులో ఉండేలా సదరు కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా నివారణ కోసం ఆయా రిచ్లు, శాండ్ బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వేసవి కాలంలో ఎక్కడా త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగిందని, అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో దుర్భరమైన ప్రాంతాలు ఏమైనా గుర్తిస్తే మున్సిపల్, మండల, గ్రామస్థాయి అధికారులు తగిన ముందస్తు జాగ్రత్తలతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. పౌర సేవలు, ప్రజా సమస్యల పరిష్కార మార్గంలో ఒకే అధికారి, సిబ్బందిపై పలుమార్లు ఫిర్యాదులు వస్తున్న విషయంలో సంబంధించిన ఉద్యోగులకి తగిన జవాబుదారీతనంతో ఉండేలా కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో పెన్షన్ పంపిణీకు సంబంధించి సంతృప్తి స్థాయిపై 3 నెలల నుంచి 505 ఫిర్యాదులు రావడం జరిగిందని, వాటిలో మొదటి నెలలో 49, రెండవ నెలలో 151, మూడవ నెలలో 304 ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. వాటిలో 26 మందిపై పలుమార్లు ఆరోపణల నేపథ్యంలో వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. పెన్షన్, రేషన్పై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై జిల్లా వ్యాప్తంగా 69 ఫిర్యాదులు రాగా 5 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చిన రేషన్ డీలర్లు 3 ఉన్నట్లు తెలిపారు. వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆసుపత్రుల సేవలు అందించే క్రమంలో డాక్టర్లు, సిబ్బంది, మానవ వనరులు 76.73% సంతృప్తి, మందుల సరఫరాపై 66.79% సంతృప్తి, డబ్బులు డిమాండ్పై 42.59% ఆరోపణలు, పరిశుభ్రతపై 51.61% సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. వీటిని దశల వారీగా 100% ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పీఎం కుసుమ్ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపాదించిన పనులకు సంబంధించి
15 ప్రాంతాల్లో భూమి అవసరం ఉందని, ఆ మేరకు క్షేత్రస్థాయిలో తగిన భూములు ప్రతిపాదించాలని అన్నారు. ఇందుకోసం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కు క్రింద నిడదవోలు పట్టణ ప్రాంతంలో భూసేకరణ చేయాలని, జేసీ ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఇన్ఛార్జీలు హౌసింగ్ పీడీ ఎస్ భాస్కర్ రెడ్డి, ఏపీ ఎస్పీ డీసీఎల్ అనుబంధ ఇంజనీర్ కె తిలక్ కుమార్, డిపిఓ వి శాంతామణి, డిఎంఎన్ సప్లై టి రాధిక, డిఎల్డిఓలు పి వీణాదేవి, ఎస్ లీవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగరంలో ఆవ పరిసర ప్రాంతాల్లో మొత్తం 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఈ స్థలాన్ని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంటి స్థలం కోసం పేదల గోడు పేరుతో సిపిఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి సుమారు 4,000 మంది అర్జీదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేకల ఘమేలా ఆనుకొని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. దారి పొడవునా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, 5 లక్షల సబ్సిడీ మంజూరు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని సిపిఐ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అక్కడ ఎర్ర జెండా పాతి కొబ్బరికాయ కొట్టి ఈ స్థలం పేదలకు ఇవ్వాలని ప్రతిజ్ఞ పూనారు. అంతకు ముందు జరిగిన బహిరంగ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు అధ్యక్షత వహించగా కె రామకృష్ణ మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పేదలకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలకు 3 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు మంగళగిరి మినహా ఎక్కడ ఈ హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం ఇప్పటికే 8 మాసాలుగా ఆందోళనలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉందని, ఇక్కడ నడిబొడ్లు 26 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే నేపథ్యంలో ప్రభుత్వ భూములు పేదల ఇళ్ల స్థలాల కోసం పంచాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, స్వంత ఇల్లు లేకపోతే మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, అద్దె కట్టుకోలేక మానసికంగా ఆవేదన చెందుతారని వనజ అన్నారు. ఆవకు ఆనుకొని ఉన్న 16 ఎకరాల స్థలంలోనే ఇల్లు ఇవ్వాలని, ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఇల్లు ఇస్తే ప్రజలు అక్కడికి వెళ్ళలేక ఇక్కడే అద్దె కట్టుకుని జీవించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కె సత్యబాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘం అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సప్పారమణ, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు నాయకత్వం వహించారు. మీ ముగ్గులు తెచ్చారు కదా, ముగ్గులు జెండా పెట్టారు ఇక మాది గారు ఇటుకలేట ఇచ్చే వేసామే వస్తాడులే. టీడీపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇస్తామని హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు.
సరే ఈ 10 నెలల కాలంలో క్యాబినెట్లో కూడా ఆమోదం పొందింది ఇళ్ల స్థలాలు అందరికీ ఇస్తామని. కానీ ఈ రాజమండ్రిలో వింత పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచి 40 కిలోమీటర్ దూరంలో బూరుగుపూడి, రాజానగరం, చాలా చక్కదరబంధం ఆ ప్రాంతాల్లో ఇల్లు ఇవ్వడం వల్ల ఎవరో ఇంట్లో దిగలేదు. ఇప్పుడు ఈ రాజమండ్రిలో నడిబొడ్లో దేవి చౌక్, మన ఇప్పుడున్న ఆ ప్రాంతంలో ఇది సుమారు ఇది మీరు కనబడుతున్నది 2 కలిపి 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఇది మేము ఉంది. దీన్ని విజయవాడ సచివాలయం ఆర్సీ నెంబర్ 154 నెంబర్ పేరుతో ఈ 2 భూములను కూడా కొంతమంది కబ్జాదారులు లీజు పేరుతో ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జా చేయాలి, కొట్టేయాలని చూస్తున్నారు. మా ఉద్దేశం ఇది ప్రభుత్వ భూమి, ఇది పేద ప్రజలు ప్రభుత్వానికి చెందాలన్న ఉద్దేశంతో ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలు పోవడం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ భూమి వీళ్ళకే ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. మరో పక్క నిజంగా ఇది సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పదే వాగ్దానం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాం, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాల అనంతరం కూడా ఆ వైపుగా ఎక్కడా చర్యలు కనపడడం లేదు. నాకు తెలిసినంత వరకు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని లోకేష్ గారు చేపట్టారు. దాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. కానీ మిగతా జిల్లాల్లో, మిగతా నియోజకవర్గాల్లో, మిగతా 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం కొనసాగడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెట్లో కూడా సక్రమంగా నిధులు కేటాయించలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వెంటనే నిధులు కేటాయించి అన్ని చోట్ల కూడా ఇంటి స్థలాలు సేకరించాలి. స్థలాలు సేకరించి స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అన్ని రకాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి. దాదాపు 12 ఎకరాల ఒక చోట, 16 ఎకరాల ఒక చోట, మొత్తం 28 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి. మేము ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఇక్కడున్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడో 30-40 కిలోమీటర్ల అవతల వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే పాపం వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకుని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలాగూ 28 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపడితే అందరికి కూడా మేలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా దీన్ని చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకు గానే ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంత నాగరికత సంతరించుకున్నటువంటి రాజమహేంద్ర నగరంలో కూడా ఇన్ని వేల మంది నివేశన స్థలం కోసం రావటం అంటే ప్రభుత్వాల యొక్క విధానాలు, పరిపాలన ఏ రకంగా ఉందో కూడా గమనించవలసిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున పేదలందరికీ ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వైసీపీ పాలనపై అనవసరమైన అవాస్తవాలు ప్రచారం చేశారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 నెలల కాలంలో చంద్రబాబు 90,000 కోట్లు అప్పు చేశారని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం విమర్శించారు. మరి అప్పుల గురించి రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందని, ఇంకా అనేక రకాలుగా గత ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తాం, పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వారం వారం అప్పులు చేస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టి ఎక్కడికి పోయిందని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీ పెరుగుతూ వచ్చేదని ఆయన అన్నారు. ఇప్పుడు వ్యాపారాలు లేక వ్యాపారులు విలవిల్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు టీటీడీ ఆస్థాన గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, దానికి ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు.
టీటీడీ ఈవో గతంలో 170 గోవులు చనిపోయాయంటున్నారని, 3 నెలల్లో 40 మాత్రమే చనిపోయాయని చెప్పడం దారుణమని అన్నారు. గోవుల మృతికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షకుడు ఎందుకు స్పందించడం లేదని భరత్ వాపోయారు. యుగ పురుషుడు కందుకూరికి ప్రభుత్వం ఏం విలువ ఇచ్చిందని, గతంలో కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఉండేదని, ఆ విగ్రహం తీసేసి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం కందుకూరిని అగౌరవపరచడమేనని భరత్ అన్నారు. గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో పురోగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. మరి గతంలో తాను ముడుపులు తీసుకున్నట్లు ఆరోపించిన ఈవీఎం ఎమ్మెల్యే ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కదా, ఆ ఆరోపణలను నిరూపించాలని భరత్ సవాల్ చేశారు. నిరూపించి నన్ను జైల్లో వేయించాలని అన్నారు. తన హయాంలో ₹1 లంచం తీసుకున్నట్లు నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రైవేట్ హాస్పిటల్స్కు ప్రభుత్వం చెల్లించట్లేదని ఆయన వాపోయారు. దాంతో పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారని, అయితే అక్కడ పరిస్థితి దయనీయంగా ఉందని భరత్ విమర్శించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దయనీయంగా ఉందో నిన్నటి రోజున చూశామని అన్నారు. కరెంటు పోతే జనరేటర్ వేయడానికి చాలా సమయం పడుతోందని, ఇది వేసవి కనుక అప్పుడే డెలివరీ అయిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఫండ్స్ ఉన్నాయి కదా, వాటితో ఏసీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఈ సోకాల్డ్ మేధావులందరూ కూడా గతంలో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారు, అప్పులమయం చేసేస్తున్నారని. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మరి ఈ చంద్రబాబు నాయుడు గారు 9 నెలలు 10 నెలల కాలంలో 90,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. దీనికి ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. వారానికి అప్పు చేయకపోతే, అప్పట్లో గత ప్రభుత్వంలో 14-19లో సోమవారం పోలవరం అన్నాడు, ఇప్పుడు సోమవారం అప్పుమయం చేస్తూ ఉన్నాడు, వారం వారం అప్పులు. మరి ఈయన సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందని అడుగుతా ఉన్నా. మరి ఇంత దారుణమా? సాక్షాత్తు జిఎస్డిపి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రోత్ రేట్ ఒక్క రేంజ్లో పెరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం కూడా చూస్తే, ప్రతి నెల చూస్తే 8.5%, 8.3% ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జిఎస్డిపి ఉండేది, సెంట్రల్ గవర్నమెంట్కి మన తాలూకా ట్యాక్సెస్. కానీ ఇప్పుడు చూస్తే గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది. అంటే వ్యాపారస్తులకు ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు. అందరూ కూడా ఏదో అనుకున్నాము, కూటమి ప్రభుత్వం అంటే ఏదో గొప్పలు చేస్తారని. ఇవాళ చూస్తూ ఉంటే వ్యాపారాలు అందరూ కూడా విలవిలలాడుతూ ఉన్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టినట్టే అని క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రజలు మరి ఆయన పైన విశ్వాసం పెట్టారు. ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి నేదో లాగుతాడు, డబ్బులు తెస్తాడని. సేమ్ 2014 నుంచి 19 దాకా ఏదైతే జరిగిందో సేమ్ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పులు ఎక్కువ చేశారా, ఎంత పర్సెంటేజ్ చేతుల్లో ఉన్న ప్రతి భారతీయులకి, ప్రతి ఒక్కరికి కూడా ఆరాధ్య దైవము కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం. మరి ప్రసాదాలు లడ్డూల్లో కల్తీ ఏదో కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిపోయింది అని అన్ని అవాస్తవాలను తీసుకుని వచ్చి మొత్తం ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ఎన్ని ప్రయత్నాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన అయితే సనాతన ధర్మం అని చెప్పి మొత్తం తిరుపతి మెట్లెక్కారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల ఎన్ని గోవులు చనిపోయినాయండి? చంద్రబాబు నాయుడు గారు అంటారు అసలు గోవులే చనిపోలేదు అని చెప్తాడు. వాళ్ళ చైర్మన్, టీటీడీ చైర్మన్ అంటారు 22 గోవులు చనిపోయినాయి అంటాడు. టీటీడీ ఈవో అంటారు లాస్ట్ ఇయర్ 170 గోవులు ఎన్నో చనిపోయినాయి, ఇప్పుడు 40, ఈ 3 నెలల్లో 46 గోవులు చనిపోయినాయి అని అంటారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే అంటాడు 30 గోవులు చనిపోయినాయి అంటాడు. ఒక్కరికొక్కరికి పొంతం లేదు. అసలు మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇదే టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే గోశాలలో ఎన్ని గోవులు ఉన్నాయి నంబర్ కావాలి. మీరు ఎన్ని గోవుల్ని సంరక్షిస్తూ ఉన్నారు, అసలు ఎన్ని గోవులు ఎప్పుడెప్పుడు చనిపోయినాయో దాని పూర్తి స్థాయి డేటా కావాలి.
నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ ఉపకేంద్రం సబ్స్టేషన్కు రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ ఉపకేంద్రం సబ్స్టేషన్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ విద్యుత్ ఇవ్వడమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి లక్ష్యమని అన్నారు. దశాబ్ద కాలంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు త్వరలో మోక్షం కలుగుతుంది. రాజానగరం మండలం రైతులకు ప్రజలకు నీటి కష్టాలు తీరనున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ వీసీ ప్రసన్న, టీడీపీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, బీజేపీ రాజానగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి, విద్యుత్ అధికారులు ఈ శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం పరిపాలిస్తుందనే దానికి ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రజలందరూ కూడా చూసి సంతోషిస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం గత 5 ఏళ్ళుగా కూడా మిస్ అయ్యాం. ఈ 5 ఏళ్ళు పరిపాలనలో గడిచినటువంటి 5 ఏళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురైంది. అంతా విధ్వంసమే తప్ప ఎక్కడ వికాసం కనిపించలేదు. ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా వికాసమే ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనే విషయాన్ని ఆంధ్రులందరూ ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పలుమార్లు సీఎం గారి దృష్టికి, డిప్యూటీ సీఎం గారి దృష్టికి, అలాగే ఈ యొక్క ఎనర్జీ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మనకి ఇక్కడ రాజానగరం నియోజకవర్గంలో పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని, సరైన ట్రాన్స్ఫరెన్స్ లేక, అదేవిధంగా ఎక్కువ పోల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి పవర్ అనేది సరిగ్గా సక్రమంగా ఇక్కడ సప్లై చేయలేకపోతున్నాం అనే విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి, అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా స్పందించారు. అదేవిధంగా ఈ పవర్ సప్లై దాని మీదే ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అసెంబ్లీలో కూడా ఇప్పటివరకు 4 సార్లు మాట్లాడడం జరిగింది. ఈ 4 సార్లు కూడా మాట్లాడితే కూడా ఆ యొక్క పవర్ మినిస్టర్ గారు కూడా స్పందించి ప్రతిసారి కంప్లీట్గా అన్నీ కూడా సొల్యూషన్ తీసుకొచ్చి మీకు అంతా కూడా పవర్ ఫ్లక్చువేషన్ లేకుండా చేస్తామన్నారు. గత 5 ఏళ్లలో ఈ నన్నయ్య యూనివర్సిటీలో ముఖ్యంగా చూసినట్లయితే పవర్ ఫ్లక్చువేషన్తో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మనకి ఇంకా ఈ సబ్స్టేషన్లు కూడా అవసరం ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీలో ఇమీడియట్గా మాకు ఈ యొక్క 33 kV సబ్స్టేషన్ కావాలి అని చెప్తే దాన్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా రుడా చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అదేవిధంగా బీజేపీ పార్టీ కన్వీనర్ శ్రీ నీరుకొండ వీరన్న చౌదరి గారు, అందరూ ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ స్టోన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మరొకటి ఇక్కడ ముక్కునాడులో కూడా మరొకటి శాంక్షన్ అయింది. దానికి స్థలం అనేది కొంచెం ప్రాసెస్లో ఉంది. స్థల సేకరణలో ఉన్నాము. కోటికేశ్వరం ఒకటి, అదేవిధంగా కలవచర్లో కూడా రీసెంట్గా ఒకటి పెట్టాం. ఇండస్ట్రియల్ పార్క్లో కూడా అక్కడ సరైన పవర్ లేక ఇబ్బంది పడతారు. దానికి రేపొద్దుట మిషనరీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లు అన్నీ కూడా పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చి ఇబ్బంది పడతారు. దానివల్ల మాకు ఎక్కడ కూడా సబ్స్టేషన్ కావాలని కోరాము. ప్రభుత్వం ఈ 4 సబ్స్టేషన్లు కూడా శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
రాజమండ్రి ఆర్యాపురం మూలగొయ్యి రామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక ఆర్యాపురం మూలగొయ్యి సెంటర్ వద్ద శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 3,000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు కడవల నాగు, సింహ, చిన్న, విశ్వనాథ్, చిన్ని, రామ్ ప్రసాద్, వీరబాబు, బుజ్జి తదితరులు పాల్గొని తమ సేవలు అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులను పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలను మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం వెల్లడించారు. యూత్ విభాగానికి వీణం వెంకటేశ్వరరావు, బిల్డర్ చిన్న, మహిళా విభాగానికి పోలు విజయలక్ష్మి, రైతు విభాగానికి గొరిసాల సర్వేశ్వరరావు, బీసీ సెల్కి పితా మురళీకృష్ణ, ఎస్సీ సెల్కి తిరగటి దుర్గారావు, ఎస్టీ సెల్కి సాలా సావిత్రి, మైనారిటీ సెల్కి మహమ్మద్ అరీఫుల్లా ఖాన్ నియమితులయ్యారు. అలాగే జిల్లా స్థాయిలో మహిళా విభాగం అధ్యక్షులుగా మార్తి లక్ష్మి, మైనారిటీ విభాగం అధ్యక్షులుగా హబీబుల్లా ఖాన్, ఐటీ విభాగానికి గుడాల జాన్సన్ నియమితులయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చూపి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కాపునాడు నాయకులు అభినందించి వారికి ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ ఆధ్వర్యంలో దేవీ చౌక్లోని కాపునాడు కార్యాలయంలో రాజమండ్రి కాపునాడు కార్యవర్గం తరపున ఈ బహుమతులు అందించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని కుమారి విన్నా మీనాక్షి 1000 మార్కులకు గాను 988 మార్కులు, మొదటి సంవత్సరం విద్యార్థిని కుమారి పిడుగు జ్యోతిప్రియ 470 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన సందర్భంగా ఈ ఇద్దరు విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ నగదుతో పాటు బహుమతులు రాజమండ్రి కాపునాడు గౌరవాధ్యక్షులు ఆకుల వెంకటేశ్వరరావు సౌజన్యంతో అందజేశారు. కార్యవర్గ సభ్యులు బ్యాగులు, డిక్షనరీలు బహుకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మరింత బాగా చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని, అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్, పార్లమెంట్ అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు, విన్నా వాసు, దేవినిడి రాంబాబు, కాళ్ళ చక్రరావు, దేవకివాడ చక్రపాణి, నల్లంశెట్టి వీరబాబు, పిల్లా దుర్గాప్రసాద్, ఉర్రింకల సతీష్, వడ్డి రామకృష్ణ, పసలపొడి లక్ష్మీనారాయణ, కోరుమిల్లి నాయుడు, సింహాద్రి నాగభూషణం, ర్యాలీ రామకృష్ణ, ఇమిడిశెట్టి దుర్గాదేవి, గోపిశెట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు గుదే రఘునరేష్, అధ్యక్షులు కాపునాడు ఉభయ గోదావరి జిల్లాలు. ఈరోజు మరి దేవి చౌక్లో గల మా కాపునాడు కార్యాలయంలో మా కార్యవర్గం అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన రోజు. ఎందుకంటే మా పిల్లలు, మా ఆడపిల్లలు ఈ రోజున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో విన్నా మీనాక్షి మరి 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించింది. అలాగే మొదటి సంవత్సరం పరీక్షల్లో పిడుగు జ్యోతిప్రియ మరి 470 మార్కులకు గాను 450 మార్కులు సంపాదించింది. మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఆడపిల్లలు ఈ రోజున చదువుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయి.
వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఆడపిల్లలు బాగా చదువుకుని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని మా కాపునాడు కార్యవర్గం తరపున మా అందరి తరపున నేను కోరుచున్నాను. వారిద్దరికీ ఈ సందర్భంగా మా కాపునాడు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పేదల గూడు కోసం భూ పరిరక్షణ పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇళ్ల స్థలాలు ఇవ్వండి, లేకపోతే మేమే పాకులు వేస్తాం. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనస. ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భర స్థితిలో రోగులు, కాలుష్యం బారిన భక్తులు, ప్రజలు. మాఫియాలకు ప్రతినిధిగా ఎమ్మెల్యే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న సంపద సృష్టికర్త. మీడియా సమావేశంలో వైసీపీ నగరాధ్యక్షుడు మార్గాని భరత్రామ్ విమర్శలు. ఇంటర్ విద్యార్థినులకు కాపునాడు నగదు బహుమతులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.